అండి అందరికీ చిన్నప్పుడైతే గోరింటాకు అంటే ఎంత పిచ్చిగా ఉండేవాళ్ళమో ఇంకా ఆషాఢ మాసం వచ్చిందంటే కన్ఫామ్గా గోరింటాకు పెట్టుకోవాలని చెప్పేసి పెద్దలైతే చెప్పారు కదండి. అప్పటి నుంచి ఫాలో అవుతున్నాము. ఇది ఎందుకు పెట్టుకుంటున్నామో ఎవరికీ తెలీదు, కాకపోతే పెట్టేసుకుంటాము. ఇదైతే నేను గోరింటాకు తెచ్చుకుని ఫుల్గా క్లీన్ చేసేసి దాంట్లో అయితే చింతపండు అలాగే టీ పొడుము అలాగే పెంకు ముక్క కూడా వేసుకునే వాళ్ళమండి మా చిన్నప్పుడు. ఈ గోరింటాకు కోసం మా అక్క నేను కొట్టేసుకునే వాళ్ళమండి, ఎందుకంటే ఈ గోరింటాకు అంటే అంత పిచ్చి అనమాట నాకు. ఇప్పుడు మా కిందే ఉంది, అయినా సరే తెచ్చుకోవడానికి బద్ధకం అండి. తెచ్చుకొని రుబ్బుకొని అంత ఓపిక అయితే ఇప్పుడు లేదు కదండి. ఇంకా మిక్సీ పట్టేసిన తర్వాత గోరింటాకు అయితే తీస్తున్నాను. గోరింటాకు మిక్సీలో వేసిన తర్వాత మిక్సీ వేస్తే కదలలేదండి, వాటర్ వేసేసాను. వాటర్ ఎక్కువైపోయిందనమాట. చూసారా ఎంత బాగా పండిందో, తీస్తుంటేనే నా చెయ్యి ఎర్రగా పండిపోయింది. ఇంకా ఈవినింగ్ అయితే పిల్లలకి భోజనం పెట్టేసి నేను భోజనం చేసేసి పిల్లలకి ఫస్ట్ అయితే పెట్టేస్తున్నాను. వాళ్ళు పెట్టుకునే వరకు కంగారు అనమాట. పెట్టుకున్న వెంటనే 5 మినిట్స్లో మొత్తం అంతా కడిగేశారు. వాళ్ళు పెట్టి వరకేనమాట ఎగ్జైటింగ్. తర్వాత అయితే నేను పెట్టుకున్నాను, తర్వాత అమ్మకు కూడా పెట్టాను. మా పిల్లలు చూడండి ఎగ్జైట్మెంట్ ఎలా ఉంది. గోరింటాకు పండితే మంచి మొగుడు వస్తాడంటారు. ఆ విషయంలో అయితే నేను రాంగో రైటో నాకు తెలియదు, కానీ నాకు ఎప్పుడు గోరింటాకు పండదండి. కాకపోతే మా హస్బెండ్ మంచి అతనే, గోరింటాక్కి మంచి మొగుడికి అసలు సంబంధమే లేదు.